అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు రూపాయి విలువ మరింత పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా రికార్డు స్థాయిలో రూపాయి విలువ పడిపోయింది. ఇప్పుడు 91 రూపాయలు చెల్లిస్తే గానీ ఒక డాలర్ ఎక్స్చేంజ్లో కొనుక్కోలేని పరిస్థితి. అంటే ఈ 91 రూపాయలు ఒక డాలర్, ఈ రికార్డు స్థాయి అనేది అంటే ఇంత 90 రూపాయలు దాటిన అతి కొద్ది రోజుల్లోనే 91 రూపాయలకి రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోయిందనమాట. అంటే మనం ఒక 91 రూపాయలు చెల్లిస్తే కానీ ఒక డాలర్ని మనం ఎక్స్చేంజ్లో తీసుకోలేం. మనకు తెలుసు, మనం అంతర్జాతీయ లావాదేవీలని ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం ఎక్కువగా మనం డాలర్లోనే పే చేయాలి. ఈ డాలర్స్లో పే చేయడానికి చాలా రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి అనమాట. అంటే మనం డాలర్స్లో ఏది కొనుక్కోవాలన్నా సరే దానికి ఎక్కువగా మనం రూపాయలు పే చేయాలన్నమాట. రూపాయి ఇంత రికార్డ్ స్థాయిలో పతనమవుతుంటే అది మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది అనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం కనుక మనం చూసుకుంటే కనుక ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ 87 అనమాట. ఇప్పుడు 91 అయిపోయింది. అంటే వితిన్ కొన్ని మాసాల్లోనే మనకి ఇంత తేడా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే 87 రూపాయలు వరకు కనిపించిన మన రూపాయి ఇప్పుడు థర్డ్ క్వార్టర్ త్రైమాసికానికి వచ్చేసరికి 91 రూపాయలు అయిపోయిందనమాట. దీన్ని బట్టి చూస్తే రూపాయి విలువ ఎంత వేగంగా క్షీణిస్తుందో మనకు అర్థమవుతుందన్నమాట. త్వరలో అంటే వచ్చే సంవత్సరానికే అంతర్జాతీయ మార్కెట్లో ఒక డాలర్కి 100 రూపాయలు చెల్లించాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే రూపాయి విలువ మరింత తగ్గితే కనుక ఆల్మోస్ట్ మనం 100 రూపాయలు చెల్లించాల్సిందే ఒక డాలర్ కొనుక్కోవాలంటే. మనందరూ తెలుసు, భారతదేశం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఆయిల్ బిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా డాలర్స్లో పే చేస్తాం అనమాట. ఇదంతా అంటే రూపాయి విలువ ఇంతగా దిగజారటానికి కారణం ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఇంకా కుదరకపోవటం, దానిలో చాలా అనిశ్చితి ఉండటం, దాంతోపాటు ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిధుల్ని ఉపసంహరించుకోవటం, దాంతోపాటు ప్రధాన కరెన్సీస్ అని ప్రపంచంలో చూస్తే డాలర్తో పోలిస్తే వాటి విలువ క్షీణిస్తోందన్నమాట. అదే దిశగా రూపాయి విలువ కూడా పడిపోతుంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవటం, ఇంకా చర్చలు ముందుకు సాగకపోవటం వల్ల కూడా రూపాయి విలువ క్షీణిస్తుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.